హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సేతులపాలెం అనే ఊరు పొద్దుగల ఎంత ప్రశాంతంగా ఉంటుందో రాత్రి అయితే అంత భయంకరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఊరు గురించి చెప్పాలంటే ఈ ఊరు బయట ఉన్న పాడు బంగ్లా గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఆ బంగ్లాలో ఏముంది, ఆ ఊరి ప్రజలు ఎందుకలా అంత భయపడుతున్నారు, ఆ ఊర్లో అసలు ఏం జరిగింది అనేది మనమైతే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్కి ఇట్లా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకోసమే లైక్ బటన్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆ ఊరు గురించి పొద్దుగలప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నైట్ టైం అయితే అంతవరకు భయం అయితే 9 అయితే పడుకుంటారంట ఆ ఊర్లో. అమావాస్య రోజు అయితే అసలు బయటికి కూడా వెళ్ళారంట. ఇట్లా వాష్రూమ్కి వెళ్ళాలని కూడా భయపడతారంట. అంత భయంకరమైన శబ్దాలు ఆ బంగ్లాల నుంచి ఎందుకు వినిపిస్తాయి, రాత్రి 9 అయితే అసలు ఆ ఊర్లో ఎందుకు బయటకు వెళ్ళరు అనేది చాలా మందికి అయితే ఇప్పటివరకు సస్పెన్స్గానే ఉంది. ఆ ఊర్లో వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయితే అయిందంట. ఊరు బయట యాక్సిడెంట్ కావడంలో అందులో ఒక లేడీ తర్వాత ఇద్దరు జెంట్స్ అయితే ఉన్నారంట. వాళ్ళు ముగ్గురు అయితే అక్కడక్కడే చనిపోయారంట. అమావాస్య రోజు రాత్రి 9 అసలు ఆ ఊర్లో నుంచి ఆ బిల్డింగ్లో నుంచి వింత వింత శబ్దాలు, గొలుసులతోటి నడిచినట్టు, ఎవరు అరుస్తున్నట్టు పెద్ద పెద్ద శబ్దాలు అయితే వినిపించడం అట్లా జరుగుతుందంట. కానీ ఆ ఊర్లో కొంతమంది అయితే అక్కడ మేము 2-3 సార్లు చూసినాం. చెట్టుకు వేలాడుతూ ఒక వింతగా ఆకారం కనిపించింది. ఇంకొకటి బిల్డింగ్ పైన చూసి నవ్వుకుంటూ చేతులు ఊపుకుంటా కనిపించిన ఆకారం ఒకటి జరిగింది. ఇంకొకటి వచ్చేసి ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఎవ్వరు వెళ్ళారే, ఒకసారి వెళ్ళిన అతను అయితే తిరిగి రాలేదు. అక్కడ బర్రెలు కాసే వ్యక్తిని కూడా ఆ ఇంటికి వెళ్ళినాక అయితే మళ్ళీ తిరిగి రాలేదు. ఆ బర్రెలు కనిపించలేదు, తర్వాత అతను కూడా కనిపించలేదు అని చెప్పేసి ఆ ఊరు స్టోరీ అయితే నడుస్తుంది. అయితే అట్లాంటి టైంలో ఒక యూట్యూబర్ అని ఉన్నాడు. ఆయన పేరు కార్తీక్. ఆ కార్తిక్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, అసలు యూట్యూబర్ అతను వచ్చేసి మనకైతే ఆ బంగ్లాలో ప్రవేశించడానికి ఆ ఊరికైతే వస్తాడు. ఆ బంగ్లా మొత్తం గురించి తెలుస్తారు. ఒక నలుగురు అయితే పక్క ఊర్లో వచ్చేసి, అరే మామ అక్కడ మీరు బంగ్లా అయితే ఉంది, అక్కడ హర్రర్ స్టోర్ ఉందా అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు మామ. మళ్ళీ నువ్వు వెళ్తావా అంటే ఖచ్చితంగా మేమైతే దాని గురించి చెప్తాం, నీకు ఆ స్టోర్ కూడా చూపిస్తాం అని చెప్పేసి మార్నింగ్ టైం వచ్చేసి మొత్తం వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్, అతను ఇంకొకరందరూ కలిసి అయితే ఆ బంగ్లా అయితే చూపించడానికి వస్తారు. చూసినాక అతను వచ్చేసి, మీరు వెళ్ళండి మామ నేను వస్తా అని చెప్పేసి ఆ ఊర్లో కనుక్కోనికి ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్తారు. వాళ్ళు పెద్ద మనిషి దగ్గర వెళ్తే ఆ పెద్ద మనిషి దగ్గర వెళ్ళేసి, తాత ఈ ఊర్లో అయితే హర్రర్ ఉందంట కదా, దయ్యం అది ఉంది కదా, అది ఎక్కడ ఉంది, ఆ బంగాళా ఎందుకు అట్లా దక్షత్వం అయింది, అసలు దానికి కారణం ఏంటి తాత అని చెప్పేసి అయితే ఆ మొత్తం డీటెయిల్ అయితే అడుగుతాడు. అడిగితే ఆ ఊర్లో అసలు చాలా ఒక ప్రమాదం అయితే జరిగింది. అక్కడ ముగ్గురు చనిపోయినారు. ముగ్గురు చనిపోయినందుకు వాళ్ళ ఇప్పటి నుంచి అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఆ బంగ్లాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఉన్న రూమ్లో ఒక ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నది ఆ రూమ్లో కూడా. అందుకోసమే ఇక్కడైతే చాలా భయంకరంగా అయితే ఉంది. నైట్ అయితే మేము తిరగలేకపోతున్నాం. చాలా వింత వింత శబ్దాలు అట్లా వస్తున్నాయంటే ఆ బాబు డైరెక్ట్ చేసి చెప్పేస్తాడు, నేను ఈ బంగ్లాకి ఈరోజు నైట్ వెళ్తున్నా, ఇక్కడ ఖచ్చితంగా రికార్డ్ చేసి ఈ ఊరు దాని గురించి భ్రమ మొత్తం మార్పిచ్చేస్తా అని చెప్పేసి ఆవిడనైతే కెమెరా లైటింగ్ కార్డ్ తీసుకుని అయితే వెళ్తారు మా అమ్మ. ఎగ్జాక్ట్లీ 203 రూమ్ అనేది ఉంటుంది. ఆ రూమ్కి వచ్చేసి మనోడు అయితే వెళ్తాడు. వెళ్ళేసి కరెక్ట్ నైట్ 10:40కి వచ్చేసి ఆ ఊర్లో ఉంటాడు. ఆ గేట్ తెరిచినాక లోపలికి అయితే ప్రవేశిస్తాడు. లోపల ప్రవేశించినాక అక్కడ జరిగిన సంఘటన మీరు చూస్తే అసలు మీ గుండెలో వణుకుపోతుంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఎవరో ఇద్దరు కూర్చొని వింతగా ఏడవడము, అసలు గట్టిగా అరచడము, ఇలాగ సౌండ్ అయితే విచిత్రంగా అయితే ఆ రూమ్లోకి వెళ్ళి వస్తున్నాయి. అలాంటి రూమ్లో అయితే మనోడు అయితే కెమెరా అయితే కెమెరా ఆన్ చేసిన నిమిషంలోనే ఇంటిలో ఎవరో సర్రన్న వచ్చి ఇట్లా పోయినట్టు కనిపించడము. ఆ కెమెరా అయితే లైవ్ అయితే పెడతారు. లైవ్ పెట్టినాక దగ్గరగా ఒక 2 అవర్స్ అయితే బ్యాటరీ పవర్ అయితే ఉంటాయి. 2 అవర్స్ అయితే మొత్తం లైవ్ అయితే చూపిస్తారు. చుట్టూ ఆ పరిసరాలు, ఆ బిల్డింగ్ ఇంటిలో ఉన్న గోడలు, ఆ తర్వాత ఉన్న పైన బాల్కనీ, ఆ రూమ్స్ ఒక్కొక్క రూమ్ అయితే వెళ్ళి చూపిస్తూ మొత్తం అయితే చూపిస్తాడు. ఒక్క రూమ్ మాత్రం 203 అయితే లాక్ అయితే ఉంటాయి. ఆ రూమ్ ఆ లాక్ ఎట్లాగైనా వలగొట్టాలని చెప్పేసి మనోడు అయితే పెద్ద ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ ఆ రూమ్లో లాక్ అయితే ఇప్పుడు అయితే ఆ రూమ్లోకి వెళ్ళి ఎవరు నవ్వుతున్నట్టు, ఎవరు పక్క వికవికలు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి చెప్పడం లాంటి వింత శబ్దాలు అయితే వినిపిస్తూ ఉన్నాయంట. అప్పుడే మనోనికైతే ఏదో చేయాలి రూమ్లో ఖచ్చితంగా అని చెప్పేసి డ్రోన్ కెమెరా అయితే చిన్న తెచ్చుకుంటాడు. డ్రోన్ కెమెరా వచ్చేసి ఆ బిల్డింగ్ వెనకాల వెళ్ళేసి ఇట్లా పైకి అయితే లేపుతాడు. బిల్డింగ్ వెనకాల పైకి ఎత్తినాక ఆ దానిలో పడిన ఫొటోస్ చూసి అసలు
అతను ఇంకా కెమెరాలో కనిపిస్తాడు, ఫోన్లో లైవ్లో కనిపించినాక అతను అక్కడనే గుండె ఆగిపోయి చనిపోతాడు. పొద్దుగాల ఆ గ్రామస్తులు మొత్తం వచ్చేసి అతను ఎత్తుకొని ఆ పిల్లని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఇతను చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్కి ఇచ్చేసినాక వాళ్ళకైతే ఆ కెమెరా అయితే దొరుకుతుంది. ఆ కెమెరా దొరికినాక ఆ కెమెరా చూసిన ఊరు మొత్తం అయితే భయపడుతుంది. ఎవరు చెప్పారు గ్యాస్ దయ్యాలు లేవని చెప్పేసి. ఇలాంటి ప్రూఫ్స్ నమ్మి నాకు ఖచ్చితంగా అయితే దయ్యాలు ఉన్నాయి, నమ్మండి. 100% దయ్యాలు ఉన్న ఆ కెమెరా అయితే ఇప్పటివరకు బయటికి అయితే రాలేదు. బయట ఇయ్యలే ఆ ఊరిలో, మొత్తం స్మాష్ చేసింది ఆ కెమెరాని. అప్పటి నుంచి ఆ బిల్డింగ్ వైపు ఎవరు వెళ్ళడం లేదు అసలు. ఆ బిల్డింగ్ జరిగిన రియల్ స్టోరీ ఇది. మనం ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుని మనం చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వారు లాస్ట్ వరకు చూశారంటే ఖచ్చితంగా వీడియో నచ్చినట్టే కదా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.